ఓకే, మీది డిగ్రీ 2020లో కంప్లీట్ అయింది సార్. ఓకే, ఏబిఆర్ డిగ్రీ కాలేజ్ రేపు. ఓకే, ఫైన్. Self-respect persons. I'm always the first person. I try to work and always to last leave. So, and I have extremely high standards from my work. Good communication skills also. So my short-term goal is or job and reputable company. So when I can build my career and help organizations too. I'm quick learner and believe in learning from my past mistakes and experience. I'm hobbies cricket playing and volleyball and reading books. Okay, fine. So nice meeting you, Jay Surya. Yeah. So nice meeting you, Jay Surya. First, I would like to thank you so much for the better statement about yourself. Because of right or wrong, you presented well, very well. So mistakes is secondary, but performance is first. Okay, don't think about the mistakes. First, you have to perform. So that can help you. Where is the mistakes? That can help you, so we can identify your gaps, we can identify your errors, we can identify your problems, everything. So that's why, so first that is my appreciation about yourself. And also second thing is that the way of your listening skills and reading skills and speaking skills and writing skills is very very important. So first of all, I proudly say that because of you came from here, so because this is the complete corporate world, so that's why you are the challenging. Once you came from here, that is your almost 50% success. Okay? So that is your positive mind. After that 50%, you focus on that. Who is the right persons in the industry? Who is the right place in the industry? So where is the right things in the industry? So where is the right opportunities in the industry? What are the right skill set for your life? What you want to learn, ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే నా లైఫ్ బాగుంటుంది, నిజంగా నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా, అసలు నా నిర్ణయం కరెక్ట్ అని ఎవరు జస్టిస్ చేయాలి, ఎవరు డిఫైన్ చేయాలి, ఎవరు ఫైనలైజ్ చేయాలి అనేది, ఆల్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. So these are all the very very important aspects. So that's why ఇక్కడ నుంచి మీరు ఎప్పుడు వచ్చారు? ఎస్టర్డే రాగానే మీరు, ఐ మీన్ ఇక్కడ కళ్యాణి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఉందని మీకు ఎలా తెలుసు? సార్ రెఫర్ ఇచ్చారు సార్. ఎవరు ఇచ్చారు? మా రిలేటివ్స్. ఎక్కడ ఇచ్చారు రెఫరెన్స్? సార్ అశోక్ సార్కి ఇచ్చారు. అశోక్ సార్కి రిఫరెన్స్ ఇచ్చారు. ఓకే, ఫైన్, గుడ్. సో మీరు 2020 కంప్లీట్ చేశారు, 2023 వరకు ఈ 2 years మీరు ఏం చేశారు? 21 దాకా ఉన్న సర్టిఫికేట్ కోసం వెయిటింగ్ చేశాను సార్. 2020 నుంచి 21 వరకు 1 year వరకు 1 year వరకు ఎలా ఫ్యామిలీ ప్రాబ్లమ్ సార్, అది మనీ ఇష్యూ వచ్చింది సార్. ఓకే. సో 22లో మనం డెలివరీ బాయ్ చేసాం సార్, ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్గా చేశారు. 23లో హైదరాబాద్ సార్. సో ఓకే, ఫైన్. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్, ఎందుకు మీరు హైదరాబాద్ వచ్చారు? అసలు ఏ ఉద్దేశంతో వచ్చారు? మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేసి హైదరాబాద్ వెళ్ళమన్నారా, లేదా మీ అంతటా మీరు మీ జీవితం కోసం, మీ లైఫ్ కోసం పణంగా పెట్టి మీ కుటుంబాన్ని మీరు ఎందుకు, ఏ ఉద్దేశంతో మీరు హైదరాబాద్ రావడానికి కారణం ఏంటి? మీ వెనకాల ఎవరైనా ఉండి మిమ్మల్ని నడిపిస్తుంటే మీరు ఇక్కడికి వచ్చారా? మీ అంతటా మీరు, నేను నెగ్గగలను, నాకు ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి, నాకు ఆ స్కిల్ ఉంది, నాకు ఆ స్టఫ్ ఉంది, నేను అంత క్విక్ లెర్నర్, ఆ నేచర్లో నేను చావో రేవో తేల్చుకుందామని వచ్చాను అన్న విధానంతో మీరు వచ్చారా? ఫస్ట్ థింగ్ నేను అదే, నాకు బయట చేసిన ఫీల్డ్ నచ్చలేదు, నేను గ్రో అప్ అవ్వాలి కరెక్ట్గా వచ్చాను. ఓకే, ఫైన్. అంటే మీరు డిపెండెంట్ పర్సనా, ఇండిపెండెంట్ పర్సనా? డిపెండెంట్. ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఇండిపెండెంట్ సార్. వెరీ గుడ్, ఫైన్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీ మీద మీరు డిపెండ్ అవ్వండి, ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వదు. ఓకే, ఫైన్. సెకండ్ థింగ్, వేర్ ఈస్ ద ప్లేస్? మీరు ఈ కార్పొరేట్ వరల్డ్, ఐటీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్లేసెస్, ఎక్కడికి వెళ్ళినా ఇదే కంపెనీస్, కానీ కాల్ తిరిగి 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 అలసిపోయి, ఇప్పుడే నేను ట్రైన్లో వస్తుంటే ఒక 5 గర్ల్స్ 2 years నుంచి బీటెక్ చదువుకొని వాళ్ళకి జాబ్ లేకుండా పాపం వాళ్ళు చాలా బాధపడుతూ, నేను నా క్లయింట్ ఆల్రెడీ 2 నేను ట్రైనింగ్ చేసిన వాళ్ళు ప్లేస్మెంట్ వచ్చింది, వాళ్ళు నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే, హాయ్ సార్, హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్, నాకు ప్లేస్మెంట్ వచ్చింది, నేను ఓన్లీ 1 month ట్రైన్ చేశాను.
బీటెక్ వాడు ప్లేస్మెంట్ అంతకుముందు 2 years నుంచి వాళ్ళ ప్లేస్మెంట్ రాలా, ఓకే. ప్లేస్మెంట్ వచ్చేసింది. ఆ టైంలో వీళ్ళు మరలా నన్ను, సార్ మీరు ఎవరు సార్ ఇంత బాగా చెప్తున్నారు, చాలా ఎక్సలెంట్గా, మేము 2 years నుంచి తిరుగుతున్నాం సార్, అసలు మాకు బీటెక్ జాబ్స్ లేవు సార్, ప్లీజ్ సార్ అంటే ఒకటే పాయింట్ చెప్పాను, మీకు అవగాహన లేదు. అవగాహన అంటే ఎలాంటి అవగాహన? ఇండస్ట్రీ గురించి మీకు అవగాహన లేదు. ఏ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ ఏరియాలో పనిచేయాలనుకుంటున్నారు, ఆ ఏరియాలో ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, వాటికి డిమాండ్ ఉందా లేదా, అసలు వాటికి ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, నిజంగా ఆ స్కిల్స్ కోసం మీరు హైదరాబాద్ వస్తే అసలు ఏంటి పరిస్థితి. అమీర్పేటకి వెళ్తే కొన్ని లక్షల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. 1000 రూపాయలు చెప్తారు, 5000 రూపాయలు చెప్తారు, 50,000 చెప్తారు, లక్షలు చెప్తారు, 2 లక్షలు ట్రైనింగ్ చెప్తారు. ఏంటి ఈ పరిస్థితి? విద్యార్థులు ఎందుకు ఇంత అయోమయంలో ఉన్నారు? ఇలాంటి వాటన్నిటికీ డైరెక్షన్ నుంచి ఇప్పుడు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా వదిలేసుకొని ఇక్కడికి వస్తున్నాను నా దగ్గరికి. మైసెల్ఫ్ నేను 20+ ఎక్స్పీరియన్స్. నేను యూనివర్సిటీ ప్రొఫెసర్, ఓకే, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్ ఆల్సో స్టేట్ యూనివర్సిటీ అండ్ ఆల్సో ఐఎమ్ ఎంటర్ప్రెన్యూర్. ఐ హ్యావ్ 2 companies, ఓన్ కంపెనీస్. నేను ఇక్కడ సౌత్ ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మొత్తం టోటల్ కంపెనీస్కి నేను దే ఆర్ మై క్లయింట్స్. ఆ క్లయింట్స్కి నేను హ్యూమన్ రిసోర్స్ సప్లై చేస్తాను. అయితే ఎలా చేస్తాను అంటే, నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే ప్లేస్ అవుతారు తప్ప ఇంకెవరిని నేను ప్లేస్ చేయను. ఎందుకంటే ఆ క్యాపబిలిటీస్ ఉండవు. లేదు ఇన్ కేసు నువ్వు బయట నేర్చుకుని నా దగ్గరికి వచ్చి నన్ను ఛాలెంజింగ్గా ఫేస్ చేసి వెళ్ళే దమ్ము ఉంటే డెఫినెట్గా నేను మిమ్మల్ని